నమస్కార్. ఈరోజు సుఖీభవలో కిడ్నీలకు పెనుగండం సీకేడి, ముప్పును బట్టి మెమోగ్రామ్, వేసవిలో జీవనశైలి ఎలా ఉండాలి, ఎండల్లో చర్మానికి భరోసా సన్ స్క్రీన్, ఇంకా హెల్త్ టిప్. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు మాదిరిగానే ఇవాళ కిడ్నీ జబ్బులు అనేవి మన దగ్గర చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 40 ఏళ్లు లోపు వాళ్లే ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మన కిడ్నీలకు ఇవాళ సీకేడి అనేది ఒక పెద్ద గండంగా ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్గా పిలిచే ఈ సమస్యలో మన కిడ్నీల ఆరోగ్యం క్రమంగా దెబ్బతిని చివరికి కిడ్నీల వైఫల్యం సంభవిస్తోంది. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, హై బీపీ, షుగర్ వంటి జబ్బులు, మితిమీరిన మందుల వాడకం ఇవన్నీ మన కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీకేడి జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధానమైన అవయవాలు. కిడ్నీలు చూడ్డానికి చిక్కుడు గింజల ఆకారంలో 2 చిన్న చిన్న రబ్బరు తిత్తుల్లాగా కనిపిస్తాయి. కానీ కిడ్నీలు మన శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో కిడ్నీలో గ్లోమరులస్ అనే వడపోత విభాగాలు సగటున 10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ నిరంతరాయంగా మన రక్తాన్ని వడపోస్తూ, శుద్ధి చేస్తూ, మలినాలను వేరు చేస్తూ, చివరగా వ్యర్థాలన్నింటినీ మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంటాయి. మన ఆరోగ్యానికి ఈ వడపోత అనేది నిరంతరాయంగా సమర్థంగా జరుగుతూ ఉండాలి. అయితే నేటి మన ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన షుగర్, హై బీపీ వంటి జబ్బులు, మితిమీరిన ఉప్పు వాడకం, కిడ్నీలో రాళ్లు, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల మూలంగా కిడ్నీల్లో వడపోత వ్యవస్థ దెబ్బతినిపోతోంది. కిడ్నీల పనితీరు క్రమంగా తగ్గిపోతూ చివరికి అవి పూర్తిగా చతికిల పడిపోతున్నాయి. సీకేడి అన్నది క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఎప్పుడైతే కిడ్నీ పనితీరు 3 నెలల కంటే ఎక్కువ కాలం తగ్గి ఉందో దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు. సో ఎవరికైతే కిడ్నీ పనితీరు తగ్గింది అంటే కొన్ని రకాల టెస్టులు ఉన్నాయి, వాటి ద్వారా తెలుస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని చెప్పడం అవుతుంది. కొన్నిసార్లు విపరీతంగా విరోచనాలు రావడము, వాంతులు అవ్వడము, లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో ఈ ఫ్లో ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల దానికి ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. ఈ సిచ్యువేషన్లో మనకి కిడ్నీల పనితీరు తగ్గుతుంది. అదే కాకుండా ఒక్కొక్కసారి మోటార్ అనుకున్నాం కదా, హార్ట్కి సంబంధించి దాని పంపింగ్ యాక్షన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా కిడ్నీకి వెళ్ళాల్సిన వాటర్ ఏదైతే బ్లడ్ వెళ్ళాల్సిన సప్లై తగ్గుతుందో దానివల్ల కూడా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఫిల్టర్స్లోనే ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ఫిల్టర్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి ముఖ్యంగా అంటే మన డయాలసిస్ పేషెంట్లు చూసుకుంటే 100 మందిలో 50 మందికి షుగర్, బీపీ, ఈ 2 కారణాల వల్ల కిడ్నీ పనితీరు తగ్గుతుంది. మెయిన్ ఇంకొక 3 కారణం ఏంటంటే మనము మూత్రాశయం దాంట్లో బ్లాకేజ్ కానీ, స్టోన్స్ కానీ ఇవేమన్నా ఉన్నా కూడా కిడ్నీ పనితీరు తగ్గే అవకాశం ఉంటుంది. హై బీపీ, షుగర్ జబ్బు కిడ్నీలు దెబ్బతినిపోవడానికి అత్యంత ప్రధానమైన కారణాలు ఇవి 2. హై బీపీ ఉన్నప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో కిడ్నీల్లోకి వెళ్లడంతో వాటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో కిడ్నీల లోపల గోడలు మందంగా తయారై వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మధుమేహుల్లో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండే వడపోత కోసం గ్లోమరులస్లోకి వెళ్ళినప్పుడు అది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది. హై బీపీ, షుగర్ జబ్బులే కాకుండా మూత్రంలో ప్రోటీన్ పోవడం, రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండడం, పుట్టుకతోటి మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలు, కిడ్నీల్లో నీటితిత్తులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, టీబీ, క్యాన్సర్, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందుల్ని అతిగా వాడటం ఇవన్నీ కిడ్నీల పనితీరును దెబ్బతీసే అంశాలే. వయసు పైబడడం, అధిక బరువు, స్థూలకాయం, గతంలో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి ఉండడం వీటి వల్ల కూడా కిడ్నీ వ్యాధి కనిపించవచ్చు. కిడ్నీల పనితీరు తగ్గడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో పాదాల్లో వాపులు కనిపిస్తాయి. మూత్రంలో తేడాలు, చర్మంపై దురదలు, ఇలా శరీరంలో నానా రకాల బాధలు కనిపిస్తుంటాయి. చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ పనితీరు అంటే 80% తగ్గేంత వరకు చాలామందికి సిమ్టమ్స్ కూడా రాకపోవచ్చు. అందుకని దీన్ని సైలెంట్ డిజీజ్ అంటారు. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ స్టేజెస్కి వచ్చినప్పుడు మనకి తెలిసే సార్ట్ ఆఫ్ ఇండికేషన్స్ ఆర్ సిమ్టమ్స్ ఎలాగుంటాయంటే కొన్నిసార్లు కాళ్ళ వాపుల కింద, కొన్నిసార్లు మొహం వాపు కింద, కొన్నిసార్లు ఆయాసం రావడము, కొన్నిసార్లు దురదలు రావడము, విపరీతంగా నీరసం రావడం, ఆకలి లేకపోవడం, వాంతులు అవడం, ఇలాంటి సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే మోర్ దెన్ 40 years ఆఫ్ ఏజ్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ యాన్యువల్గా కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి.
ఎవరికైతే షుగరు బీపీ ఉన్నాయో వాళ్ళు ఓవర్ ద ఏజ్ ఆఫ్ 30 years వాళ్ళు 6 monthly to 1 year బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. ఈ బ్లడ్ టెస్టుల్లో ముఖ్యంగా క్రియాటినిన్ అన్నది పరీక్ష చేసుకోవడం, దాని నుంచి డిరైవ్ చేసిన ఈజీఎఫ్ఆర్ అన్న వాల్యూని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీనికంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక యూరిన్ పరీక్ష. ఈ యూరిన్ పరీక్షనే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారు. అంటే యూరిన్లో ఇది ఎంత ప్రోటీన్ పోతుంది అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఎప్పుడైతే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది, అంటే ఉండాల్సిన దానికంటే ప్రోటీన్ ఎక్కువగా యూరిన్లో పోతున్నప్పుడు కొన్ని రకాల మందులు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా SGLT2 ఇన్హిబిటర్స్ అని, అంటే ఇవి చాలాసార్లు షుగర్కి ఇస్తారు, కానీ ఇది ప్రోటీన్ తగ్గించి కిడ్నీ ఫంక్షన్ని చాలా స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డాపాగ్లిఫ్లోజిన్ అని, ఎంపాగ్లిఫ్లోజిన్ అని చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇది కాకుండా ఏస్ ఇన్హిబిటర్స్ అంటారు. ఇవేంటంటే కిడ్నీ ఫిల్టర్స్లో ఉన్న ప్రెషర్ని తగ్గించి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇవి రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అది కాకుండా కొన్నిసార్లు కిడ్నీ వాపు ఉందనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడము, ఒబెసిటీ ఉంటే ఇప్పుడు ముఖ్యంగా వెయిట్ తగ్గడానికి చాలా రకాల మందులు వస్తున్నాయి. ఇవి కూడా కిడ్నీ పనితీరుని స్టెబిలైజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కిడ్నీలు దెబ్బతినిపోవడం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోవడం జరుగుతుంది. అయితే కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే మాత్రం జబ్బుని పూర్తిగా నయం చేయడం కష్టమే. కానీ అది ఇంకా ముదరకుండా కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు గ్లోమర్లో ఫిల్టరేషన్ రేట్ అంటే GFR అనే వడపోత సామర్థ్యాన్ని లెక్కిస్తారు. ఈ వడపోత సామర్థ్యం నిమిషానికి కనీసం 90 మిల్లీలీటర్ల కంటే తక్కువగా నమోదైతే కిడ్నీ సామర్థ్యం తగ్గుతోందని అర్థం. అంటే CKD వ్యాధి మొదటి దశలో ఉన్నట్టు అర్థం. వడపోత సామర్థ్యం 60కి 90కి మధ్యలో ఉంటే స్టేజ్ 2 అని, 30కి 60కి మధ్యలో ఉంటే స్టేజ్ 3 అని, 15కి 30కి మధ్యలో ఉంటే స్టేజ్ 4 అని పిలుస్తారు. వడపోత సామర్థ్యం 15 ml కంటే తగ్గిపోతే కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయినట్లు లెక్క. ఈ దశలో కృత్రిమంగా బయట నుంచి యంత్రాల సాయంతో వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయించుకోవటం, లేదంటే కిడ్నీ మార్పిడి చేయించుకోవటం ఒక్కటే పరిష్కారం. కిడ్నీ పనితీరు తగ్గినప్పుడు మనకున్న ఆప్షన్స్ 2 రకాలు. ఒకటి డయాలసిస్, 2 కిడ్నీ మార్పిడి. ఈ కిడ్నీ మార్పిడి అన్నది ఆల్మోస్ట్ లైక్ ఏ గోల్డ్ స్టాండర్డ్. ఎవరికి అంటే ఎవరైతే ఎలిజిబుల్, ఓకే, ఎవరైతే ఫిజికల్లీ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కిడ్నీ మార్పిడి ఈజ్ ఆల్వేస్ ఏ గోల్డ్ స్టాండర్డ్. కిడ్నీ దెబ్బ తినకుండా తీసుకోవాల్సినవి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఒకటి యాడిక్వేట్ హైడ్రేషన్, అంటే తగినంత నీరు తాగడం. 2 ఉప్పు అన్నది జాగ్రత్తగా తీసుకోవడం. మనకి సుమారుగా ఇండియన్ డైట్లో చూస్తే 10 నుంచి 12 గ్రాముల వరకు ఉప్పు కన్జ్యూమ్ చేస్తాము. ఎవరికి అయితే బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదు షుగర్ ఉంది, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నవాళ్ళు ఉప్పు తక్కువగా తీసుకోవడం బెటర్. టిపికల్గా ఎంత అంటే 5 grams, అంతకంటే తక్కువ తీసుకోమని అడ్వైస్ చేస్తుంటాము. ఇది కాకుండా షుగర్ కానీ బీపీ కానీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు తగిన చర్యలు తీసుకోవాలి. ఒబెసిటీ అంటే స్థూలకాయం ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గితే కిడ్నీ మీద ప్రెషర్ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ చేయడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎవరైతే డీహైడ్రేటెడ్గా ఉన్నారో, ఎవరైతే బీపీ షుగర్ టాబ్లెట్లు వాడుతున్నారో వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇంకా ఎక్కువ అపాయం కలిగే అవకాశం ఉంటుంది. సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ ఏమిటి అంటే పారాసెటమాల్, అంటే క్రోసిన్ కానీ డోలో కానీ ఇలాంటివి వాడుకోవడం ఎప్పుడైనా సరే మనకి మంచిది. CKD ముదరడానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావడానికి చాలా ఏళ్లే పడుతుంది. కిడ్నీ వ్యాధి ఆరంభమైందనే నిర్ధారణ అయితే ACE ఇన్హిబిటర్, ARB రకం మందులు సిఫారసు చేస్తారు. ఇవి హై బీపీని, కిడ్నీ జబ్బుని రెండింటిని నియంత్రించుకోవడానికి ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గడంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. ధూమపానం, మద్యపానం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృత్తుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ C, విటమిన్ E లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు పూర్తిగా మానుకోవడం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం, బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవడం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉండడం, ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధి ఉన్నా సరే చాలా కాలం సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవితం గడపవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. రొమ్ము క్యాన్సర్ ఆనవాళ్లను ముందే గుర్తించడానికి మెమోగ్రామ్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు సాధారణంగా మహిళల వయసును బట్టి దీన్ని ఎప్పటి నుంచి ఆరంభించాలో సిఫార్సు చేస్తుంటారు. అయితే వయసు కన్నా రొమ్ము క్యాన్సర్ ముప్పు కారకాలను బట్టి
ముందస్తు పరీక్షలు చేయించుకోవడం కూడా సురక్షితమేనని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇందులో 40 నుంచి 74 ఏళ్ల వయసు గల 24,000 మందిని 5 ఏళ్ల పాటు పరిశీలించారు. సగం మందికి ఏటా ప్రామాణిక మెమోగ్రామ్ పరీక్షలు చేశారు. మరో సగం మందికి రొమ్ము క్యాన్సర్ కారక జన్యువులు, శారీరక స్వభావం, జీవనశైలి వంటి వాటితో ముప్పును అంచనా వేసి ముందస్తు పరీక్షలను సిఫార్సు చేశారు. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అతి ఎక్కువగా ఉన్న వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి ముందస్తు పరీక్షలు, ఒకసారి మెమోగ్రామ్, మరోసారి ఎంఆర్ఐ నిర్వహించారు. కాస్త ఎక్కువ ముప్పు పొంచి ఉన్న వారికి 40 ఏళ్ల వయసు నుంచి ఏటా మెమోగ్రామ్ పరీక్షలు ఆరంభించారు. ఇక సగటు ముప్పు గలవారికైతే 50 ఏళ్లు వచ్చినప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకొకసారి మెమోగ్రామ్ చేశారు. ఏటా మెమోగ్రామ్ చేయించుకోవడంతో సమానంగానే ముప్పును బట్టి పరీక్షలు చేసే పద్ధతి కూడా రొమ్ము క్యాన్సర్ను గుర్తించడానికి తోడ్పడుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీంతో ఆందోళన, ఖర్చు తగ్గుతాయని, ఇది అనవసర పరీక్షలను నివారించగలదని పరిశోధకులు భావిస్తున్నారు. పాశ్చాత్య దేశాల కన్నా మన దేశంలో 10 ఏళ్ల ముందుగానే రొమ్ము క్యాన్సర్ దాడి చేస్తున్న నేపథ్యంలో అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. వయసు కన్నా ముప్పు కారకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఎండల దాడి మెల్లగా పెరుగుతోంది. వేడి, ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 10 గంటల తరువాత బయటకు అడుగు పెట్టడం అంటే నిప్పుల కొలుములో అడుగు పెడుతున్నట్లుగానే ఉంటుంది. తీవ్రమైన ఎండ ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్లిపోతుంటాయి. దీంతో ఒంట్లో ద్రవ నష్టంతో పాటు తీవ్రమైన వేడి మూలంగా వడదెబ్బ కూడా తగిలే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వేసవి సీజన్లో ఎండ వేడి, ఉక్కబోతుల ధాటి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఏం చేయాలో, జీవన సరళి ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ, డీహైడ్రేషన్ వేసవిలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్యలు ఇవే. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు భరించలేని ఉక్కపోత ఈ సీజన్లో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఎండల ధాటికి వడదెబ్బ, ఉక్కబోత మూలంగా చెమట పొక్కులు, సెగ్గడ్డలు మొదలైన సమస్యలు వచ్చి పడుతుంటాయి. భరించలేని ఎండతాపానికి శరీరం నుంచి నీరు, లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఒంట్లోంచి నీరు, లవణాలు ఎక్కువ మొత్తంలో బయటకు వెళ్ళిపోయి శరీరం నీరసంగా, నిస్సత్తువగా మారుతుంటుంది. అయితే తగిన ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా వడదెబ్బ, డీహైడ్రేషన్ పరిస్థితుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. తరచుగా నీళ్లను తాగుతుండాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న సమయాల్లో బయట తిరగడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లను రాసుకోవడం, కాటన్ దుస్తుల్ని ధరించడం మంచిది. ఎండ, ఉక్కపోత వాతావరణానికి ఆహారం త్వరగా పాడవుతుంది కాబట్టి ఆహార పదార్థాల్ని ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తీసుకోవాలి. నలుపు రంగు కాని గొడుగుల్ని ఉపయోగించాలి. వేసవిలో సౌందర్య సామాగ్రి వాడకంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. ఎండకు కాసేపు అలా తిరిగితే చాలు, మన చర్మం అంతా కమిలిపోయి నల్లగా మారిపోతుంటుంది. చర్మ సంరక్షణ కోసం మనలో చాలా మంది రకరకాల సబ్బుల్ని, క్రీముల్ని వాడుతుంటారు. నిజానికి వీటికన్నా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించడం చాలా మేలు. సన్ ప్రొటెక్టర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్ల ఎంపికలోనూ, వాటి వాడకంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సన్ స్క్రీన్ అంటే ఏమిటి? ఇది చర్మాన్ని ఎలా రక్షిస్తుంది?
సన్ స్క్రీన్ అంటే మనకి మార్కెట్లో క్రీమ్ ఆర్ జెల్ ఫార్ములేషన్స్లో దొరుకుతుంది. ఇట్స్ అ ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. అది మన స్కిన్ మీద అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్ని సన్లైట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే రేడియేషన్స్ UVA కానివ్వండి UVB రేడియేషన్ నుంచి మన స్కిన్ని డ్యామేజ్ కాకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మనల్ని స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ స్క్రీన్స్లో యూజువల్ బ్రాడ్గా సన్ స్క్రీన్స్లో 2 ఫిల్టర్స్ ఉంటాయండి. ఫిజికల్ ఆర్ మినరల్ ఫిల్టర్స్ ఉంటాయి అండ్ కెమికల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ కాంపోజిషన్ వచ్చేసి జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్. ఇవేం చేస్తుందంటే మన సన్ మీద పడే రేస్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది మిర్రర్ లాగా. సో ఈ ఫిల్టర్స్ కంప్లీట్లీ పిల్లల్లో కూడా సేఫ్. చిన్నపిల్లలు 5 years దాటిన పిల్లలకి ఈ కాంపోజిషన్ జింక్ ఆక్సైడ్ కానివ్వండి టైటానియం డైఆక్సైడ్ ఈ ఏదైతే ఫిజికల్ ఫిల్టర్స్ ఉన్నాయో, ఫిజికల్ ఆర్ మినరల్ ఫిల్టర్స్ అంటాం, ఇవి ఉన్న సన్ స్క్రీన్స్ వాడటం వల్ల వాళ్ళకి చర్మాన్ని మనం చాలా వరకు ప్రొటెక్ట్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. అదే కెమికల్ ఫిల్టర్స్ అంటాము. మెయిన్ కాంపోజిషన్ వచ్చేసి అవోబెంజోన్, ఆక్సిబెంజోన్, ఆక్టినాక్సేట్, ఆక్టోక్రైలిన్, హోమోసాలేట్, ఇవన్నీ వాటి కెమికల్ ఫిల్టర్స్ అన్నమాట. ఇవి పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. SPF అంటే ఏంటి? ఎక్కువ SPF ఉన్నది వాడుకోవటం మేలు చేస్తుందా? SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అండి. సో ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఏంటంటే మన దగ్గర ఉన్న పర్టికులర్ సన్ స్క్రీన్ UVB రేడియేషన్కి ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది అనే నంబర్ అనమాట. సో యూజువల్లీ SPF 15 అయితే గనక 93% ఆఫ్ UVBని బ్లాక్ చేస్తుంది. అదే SPF 30 అయితే 97% వరకు మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. SPF 50 అయితే 98% వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సో బేసిక్లీ SPF 30కి SPF 50కి పెద్ద డిఫరెన్స్ లేదు, జస్ట్ 1% డిఫరెన్సే ఉంది. సో ఇండోర్ వర్క్, ఆఫీస్ వర్క్, ఎక్కువ లైట్స్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు SPF 30 వాడితే సరిపోతుంది. ఎక్కువ అవుట్డోర్ వర్క్, బయట తిరగాలి, సైట్ వర్క్ ఉంటుంది, లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేయాలి బైక్లో, ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు 98% అంటే SPF 50 వాడితే బెటర్. ఇండోర్స్ ఉన్నా కానీ SPF 50 వాడచ్చు, బట్ మనకి స్కిన్ టైప్కి సూటబుల్ సన్ స్క్రీన్ తీసుకుని ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఆయిలీ స్కిన్ ఉంటే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయాలి. అదే మనకి బాగా డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ తీసుకుని వాడాలి. సన్ స్క్రీన్ వాడకం ఎలా ఉండాలి? ముఖానికి మాత్రమే రాసుకుంటే చాలా? మినిమం 2 ఫింగర్ లెంత్ యూనిట్స్ అంటే మన టిప్ ఆఫ్ ద ఫింగర్ నుంచి కింద భాగం వరకు 1 లైన్ 2 లైన్స్ అంత క్వాంటిటీ సన్ స్క్రీన్ తీసుకుంటే మన ఫేస్ అండ్ నెక్ వరకు సరిపోతుంది. అండ్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్ టు కవర్ ద ఇయర్స్ టు. సో ఫేస్, నెక్, ఇయర్స్కి కలిపి మినిమం 2 లైన్స్ ఆఫ్ సన్ స్క్రీన్, 2 ఫుల్ లెంత్ ఆఫ్ ఫింగర్స్ అంత క్వాంటిటీ తీసుకోవాలి. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి సన్ స్క్రీన్ అంతగా వర్క్ చేయదు. అండ్ ఎవ్రీ 2 to 3 hours ఏ సన్ స్క్రీన్ అయినా కానీ 2 నుంచి 3 గంటల వరకే పనిచేస్తుంది. సో మనం అది రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నైట్ డ్యూటీ చేస్తుంటే ఎక్కువ స్క్రీన్ ముందు బ్లూ లైట్ వల్ల కూడా చాలా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ వాడేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు ఏమిటి? కామన్ ఎర్రర్స్ ఏంటంటే సన్ స్క్రీన్ వాడకంలో రెగ్యులర్గా వాడరు. చాలామంది ఇంట్లో ఉన్నానని చెప్పి వాడరు, అదొక మెయిన్ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడాలి. క్వాంటిటీ యాజ్ ఐ సెడ్ మొత్తం ఫింగర్ లెన్స్ 2 times తీసుకుని అంత క్వాంటిటీ తీసుకుని వాడాలి. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకు అంత ప్రొటెక్షన్ అంత బాగా ఉండకపోవచ్చు. అండ్ నెక్ అండ్ ఇయర్స్ కామన్గా అప్లై చేయం. ఎక్స్పోజ్డ్ ఏరియాస్, ఇప్పుడు చేతులు షార్ట్ స్లీవ్స్ వేసుకుంటే ఫుల్ హ్యాండ్స్ కవర్ అవ్వాలి, బ్యాక్ ఆఫ్ ద నెక్ కవర్ అవ్వాలి. సో ఎక్స్పోజ్డ్ క్లాత్ లేని చోట ఎక్స్పోజ్డ్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ అన్నీ కూడా మనం సన్ స్క్రీన్తో కవర్ చేసుకుంటూ ఉండాలి. చెమట పట్టినప్పుడు లేదా నీళ్లలోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ప్రభావం తగ్గుతుందా? మోస్ట్ ఆఫ్ ద టైం తగ్గదు. మనకి ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఉన్న సన్ స్క్రీన్స్ వాటర్ రెసిస్టెంట్. సో వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ వాడితే మనకి స్వెట్ పట్టినా, చాలా స్వెట్ పట్టినా స్విమ్మింగ్కి వెళ్ళినా కూడా మనకి ఏమీ డ్యామేజ్ జరగదు. ఆ ప్రొటెక్టివ్ ఫిల్మ్ అలాగే ఉండి మన స్కిన్ని కాపాడుతుంది. సన్ స్క్రీన్ వాడితే చర్మం నల్లబడదా? క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా? సో సన్ స్క్రీన్ వాడటం వల్ల చర్మం వెంటనే తెల్లబడదండి. సన్ స్క్రీన్ జస్ట్ మనల్ని చర్మం ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ 1-2 days వాడటం వల్ల మనకి చర్మంలో ఎటువంటి మార్పు డిఫరెన్స్ తెలియదు. ఇయర్స్ టుగెదర్ వాడితే మనకి లైట్ వల్ల జరిగే డ్యామేజ్ తగ్గుతుంది కాబట్టి స్లోగా మీకు స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడటం వల్ల స్కిన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందండి.
సన్ స్క్రీన్ వాడకంతో ఒంట్లో విటమిన్ డి తగ్గిపోతుందా? సన్ స్క్రీన్ వాడటం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ రావటం అనేది మనం వాడే క్వాంటిటీ పెట్టినా కానీ మనకి డి అయితే ఉత్పత్తి అవుతుంది బాడీలో. అండ్ ఓన్లీ సన్ ఎక్స్పోజరే కాదు, మనకు చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఈవెన్ బెటర్. ఫాస్ట్గా మనకు వైటమిన్ డి కరెక్ట్ చేయడానికి, ఇన్సఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి మెడికేషన్స్ ఉన్నాయి, వీక్లీ వన్స్ వేసుకునే టాబ్లెట్స్ ఉన్నాయి. అవి తీసుకుంటే కనుక మనకి కరెక్ట్గా 2-3 నెలల్లోనే మంచి డిఫరెన్స్ వస్తుంది. అదే కాకుండా ఆహార పదార్థాలు, బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం ద్వారా కూడా మనకి వైటమిన్ డి బాగా ఉత్పత్తి అవుతుంది బాడీలో. మేకప్ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ ఎలా వాడాలి? సో మేకప్ వాడుతున్నప్పుడు మనకి కొత్త కొత్త ఫార్ములేషన్స్ వచ్చినాయండి సన్ స్క్రీన్ మీద. సన్ స్క్రీన్ స్ప్రేస్ కానివ్వండి, మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ కొన్ని వచ్చినాయి. సో ఒక థిన్ లేయర్ మేకప్ అప్లై చేసుకున్నాక మేకప్ మీదనే ఈదర్ స్ప్రే చేసుకోవచ్చు ఆర్ మన మేకప్ అప్లికేటర్స్ తోటి ఫుల్ ఫేస్ అప్లై చేసుకుంటూ ఉండాలి. మేకప్ వాడినా కానీ దాని మీద సన్ స్క్రీన్ వాడటం కంపల్సరీ. సన్ స్క్రీన్ ని వాడుకోవడం వల్ల ఎండ, కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారకాల నుంచి చర్మానికి రక్షణ దొరుకుతుంది. అయితే చర్మతత్వాన్ని బట్టి సన్ స్క్రీన్ను ఎంపిక చేసుకోవడం, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే లోషన్లను వాడుకోవడం అన్ని విధాల మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఎండకు తిరిగి బాగా అలసిపోయినప్పుడు ఎర్ర ముల్లంగిని జ్యూస్ లాగా చేసుకుని తాగండి. ముల్లంగిలో పుష్కలంగా ఉండే నీరు, విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మన అలసటను ఇట్టే పోగొడతాయి. అంతేకాదు ఈ పోషకాలు మన ఒంట్లో వ్యాధి నిరోధకతను చక్కగా పెంచుతాయి.